ये इतना डरते हैं अगर ये धर्मांतरण नहीं कर रहे हैं तो इनको सीसीटीवी कैमरा लगवा करके करना चाहिए। और इनको प्रार्थना ही करना है तो इनके क्या चर्च कम पड़ गए हैं, चर्च खाली पड़े हैं, ये हॉल बुक करके प्रार्थना सभा लगा रहे हैं। अगर हम धर्मांतरण कराते तो हमारा जो चर्च सर्विस चल रहा था वो लाइव नहीं रहता, पहली बात तो ये है ना। और अगर हम धर्मांतरण कराते तो ये हमारे पास सबूत है, आप इसमें खुद देखेंगे कि हम यहाँ पर नाम लिखते हैं, यहाँ पर किसके रेफरेंस आए हैं। अगर आप स्वयं आए हैं तो आप स्वयं लिखेंगे, अगर आप రెఫరెన్స్ आए तो आप उनका नाम लिखेंगे। ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం। మీరు ఎప్పుడైనా విన్నారా ఒక చర్చ్ ఎంటర్ అవుతున్న సమయంలో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ద్వారా వస్తున్నారు, ఎవరు తీసుకొని వచ్చారు, ఎవరు క్రిస్టియన్ ఎవరు నాన్ క్రిస్టియన్ అని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు? ఇలా రిజిస్టర్ మెయింటైన్ చేయడము ఎప్పుడైనా మీరు చూశారా? ఛత్తీస్గఢ్లో ఒక చర్చ్ అలానే చేస్తుందండి। ఎందుకు అనంటే సో కాల్డ్ అంటున్న కొంతమంది రక్షకులు వీళ్ళు మెడలో కండువ వేసుకొని చర్చిలలో దూరి ఈ చర్చిలో ఎక్కడైనా ప్రార్థన సభ జరిగినా, సువార్త పరిచర్య జరిగినా, లేదా చర్చిలో ప్రార్థన జరిగినా ఇలాంటి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎంట్రీ కొడతారు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎంట్రీ కొడతారు। ఎంట్రీ కొట్టడమే కాదు, ఇక్కడ మత మార్పిడి, మాఫియా, లేకపోతే క్రిప్టో క్రిస్టియను అని దిక్కు మాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు। ఇలాంటి సమయంలో ఒక చర్చ్ అయినా ఒక బజరంగ్ దళకి సంబంధించిన ఒక కార్యకర్త ఆరోపణ వేశాడు। ఏం వేశాడు అని అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంట, మత మార్పిడి చేస్తారంట, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇంకా సోది కొట్టాడు। ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నాడు। డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది। మీలో ఎవరైనా మా ఛానల్కి సహాయం చేయాలన్నా లేదా మా మినిస్ట్రీకి ఏమైనా సపోర్ట్ చేయాలన్నా మీరు ఆ నంబర్కి మీరు మీ సహాయం అనేది అందించండి। గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ ये इतना डरते हैं अगर ये धर्मांतरण नहीं कर रहे हैं तो इनको सीसीटीवी कैमरा लगवा करके करना चाहिए। और इनको प्रार्थना ही करना है तो इनके क्या चर्च कम पड़ गए हैं, चर्च खाली पड़े हैं, ये हॉल बुक करके प्रार्थना सभा लगा रहे हैं। भोले भाले हिंदुओं को इलाज का लालच दे करके, अरे महिलाओं को, बच्चों को चमत्कार का दिखावा करके, इनके में इतना ही चमत्कार है तो इनका जो वो था ना एक वहाँ इटली वाला या जो भी था उन पर चमत्कार करना था। आपके जो एक व्यक्ति वहाँ गया था, इनका कहना है कि उनको हमने नाम एंट्री करने बोला तो उन्होंने नाम गलत बताया, उन्होंने नाम एंट्री करने बोला तो उन्होंने किसी व्यक्ति का नाम बताया, लेकिन वो व्यक्ति कभी नहीं आया था उनका नाम, इस कारण हम एंट्री नहीं दिए। वो फिर बाहर गए, फिर आप लोग को बुला लिया, उनका ऐसा आरोप। విన్నారు కదా। దీంతో పాటు ఈ రిపోర్టర్ ఏం చేశాడంటే ఆ చర్చ్ మెంబర్స్ని కూడా అడిగారు। ఆ చర్చ్ మెంబర్ ఏం చేశారు అంటే కనుక ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఎక్కడ ఉంటాడు మొత్తం డీటెయిల్ అంతా రిజిస్టర్లో రాసుకున్నారు। పైగా వాళ్ళు ప్రతి సండే లైవ్ వీడియో పెడుతున్నారు। ఈ లైవ్ వీడియో పెడుతున్న సమయంలో మత మార్పిడి ఎక్కడ జరుగుతుందండి? ఇంకా ఇదేమైనా రహస్యంగా ఎక్కడ అడవిలో పోయి చేస్తున్నారా, లేకపోతే రహస్యంగా ఇంట్లో పోయి చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? ఓపెన్గా ప్రార్థన చేస్తున్నారు, ఓపెన్గా సువార్త ప్రకటిస్తున్నారు, ఓపెన్ గా పాటలు పాడుతున్నారు, ఓపెన్ గానే తన పరిచర్య చూపెడుతున్నారు। లైవ్ లో కనిపిస్తున్నా కూడా మత మార్పిడి అనే ఒక ఆరోపణలు పెడుతున్నారు। ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందుకు వస్తాయని వీళ్ళందరూ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేశారు। ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు క్రైస్తవుడు, ఎవరు అన్యుడు, ఎవరి ద్వారా పిలువడ్డాడు, ఎందుకు వచ్చాడు, ఈ డీటెయిల్స్ అన్ని ఒక రిజిస్టర్ లో రాసుకున్న తర్వాత చర్చ్ అనేది రావడం జరుగుతుంది। సో ఏం చేశారో మీరు ఒకసారి చూడండి వీడియో। अगर हम धर्मांतरण कराते तो हमारा जो चर्च सर्विस चल रहा था वो लाइव नहीं रहता, पहली बात तो ये है ना। और अगर हम धर्मांतरण कराते तो ये हमारे पास सबूत है, आप इसमें खुद देखेंगे कि हम यहाँ पर नाम लिखते हैं, यहाँ पर किसके रेफरेंस आए हैं। अगर आप स्वयं आए हैं तो आप स्वयं लिखेंगे, अगर आप रेफरेंस आए हैं तो आप उनका नाम लिखेंगे, है ना। और अगर आप और यहाँ पर हम सबका दस्तखत लेते हैं और हम उन सब से ये पूरा पढ़िए, आप पढ़ लीजिए, आप पढ़िए इसको। अगर धर्मांतरण होता तो ये क्या चीज़ हम अपने चर्च में करते नहीं करते, हम चोरी छुपा करते, प्रलोभन नहीं देते, किसी का कुछ राशन नहीं मिलता, कोई ऐसी चीज़ें आपके दैनिक उपयोग की चीज़ें हम आपको प्रोवाइड नहीं करते। ये साफ शब्दों में लिखा है, इसको पढ़ने के बाद अगर वो कोई पर्सन आ रहा है तो वो एंट्री करके अंदर जा रहा है। अच्छा ठीक है, आप लोग संडे को क्या सभा लगा था आप लोग? जी, हम तो सभा में ऐसा क्या होता है जो हिंदू संगठन हमेशा बोलता है? చూశారు కదా। ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ చర్చ్ ఎంత తెలివితో పనిచేసిందో మీరు అర్థం చేసుకోండి। ఈ విధంగానే ప్రతి చర్చ్లో ఉండాలని నేను కూడా కోరుతున్నాను। కారణం ఏంటిదంటే ఈరోజు
ప్రార్థన పేరుతో, లేకపోతే ఈ రీసెంట్ గా మనం ఒక ఇంటర్వ్యూ చూసాము, వికేఆర్ గారు మొత్తం బయట తీశారు వాళ్ళ గురించి. దానికి ఏమంటారంటే తల్లి కూతురు ఇద్దరు వచ్చి ఒక ఛానల్లో పోయి పాస్టర్ అమ్మ ఇలా చేసింది అలా చేసిందని తాను ఏదో మాట్లాడింది కదా. సో వికేఆర్ గారు క్లియర్గా మొత్తము బయట అంతా తీయడం జరిగింది. సో రెగ్యులర్గా దాని గురించి వాళ్ళు లైవ్లో మాట్లాడుతూనే ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇలాంటి వాళ్ళు చర్చెస్లో దూరుతున్నారు. చర్చిలో ప్రార్థన పేరు మీద వస్తారు, వచ్చిన తర్వాత మాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ పాస్టర్ పైననే లేనిపోని నెగిటివ్ అనేది ఒక న్యూస్ క్రియేట్ చేయడం, స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగొద్దంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది దాంట్లో. సో ఈ గొప్ప పని ఏదైతే ఉందో దీన్ని ఎంతమంది సమర్థిస్తారు? ఇదే కాకుండా వాడు ఎవడైతే అన్ఎడ్యుకేటెడ్ ఫెలో వాగుతున్నాడో వానికి ఒక చెప్పు దెబ్బ కొట్టినట్టు మొత్తం డీటెయిల్ ప్రూఫ్తో సహా చూపెడుతున్నారు. లైవ్ మీటింగ్స్ జరుగుతాయి, లైవ్లోనే ప్రార్థన జరుగుతుంది, లైవ్లోనే అన్నీ జరుగుతాయి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రార్థన ప్రారంభం నుంచి అంటే సర్వీస్ స్టార్టింగ్ నుంచి సర్వీస్ ఎండింగ్ వరకు కంప్లీట్ లైవ్గా ఉన్న తర్వాత ఇంకా మత మార్పిడి అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇలాంటి వాళ్ళు కొంతమంది తన అతి తెలివి వాడు ఏం చేస్తారు తెలుసా? ఈ వాక్యం వినడం వల్ల కూడా మతం మారుస్తారు కాబట్టి ఈ లైవ్ని కూడా బంద్ చేపియాలని చెప్పి ఛత్తీస్గఢ్లో ఒక ప్రొపగాండా క్రియేట్ జరిగింది. ఒక ప్రొపగాండా క్రియేట్ చేశారు. అది ఎక్కువ రోజుల వరకు ఉడకలేదు వాళ్ళ పప్పులు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం పాపము టీవీస్లో వచ్చే ప్రసంగాలను కూడా ఆపివేస్తున్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరేమంటారు? కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో అతను చేసిన ఒక మంచి పని, ఆ చర్చ్ మెంబర్స్ చేసిన ఒక మంచి పని ఎంతమంది సమర్థిస్తారో మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.